SS న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను డిప్యూటీ స్పీకర్ పలు ఎమ్మెల్యేలు కలిసి సందర్శించారు. ఆలయాలు సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలైన అరసవెల్లి శ్రీకూర్మం దేవాలయాలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గంట శ్రీనివాస్తో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరులు డాక్టర్ గొండు గంగాధర్ కు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పూర్వీకులు ఆలయాలను ప్రత్యేక కళ కోసం వినియోగించుకునేవారని, అలాంటి ఆలయాలు సంస్కృతికి సంపదలుగా గుర్తించాలని అన్నారు. ఆధ్యాత్మిక నిలయాలకు మారుపేరుగా నిలిచే ఆలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈవోలు స్వామివారి నిజరూప చిత్రపటాలను ప్రజాప్రతినిధులకు అందజేశారు. పెన్సిల్ ముళ్ళపై సింహాద్రి అప్పన్నస్వామి విగ్రహాన్ని చెక్కిన SSN ఆచార్యని పలువురు అభినందించారు. నరసన్నపేట పట్టణానికి చెందిన సూక్ష్మ చిత్రకారుడు పెన్సిల్పై చెక్కిన సింహాద్రి అప్పన్న సూక్ష్మ చిత్రం పలువురిని ఆకట్టుకుంటుంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినమైన బుధవారం సింహాచలం కొండపై శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారి చందనోత్సవం జరిపేందుకు ఆలయ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన స్వర్ణకారుడు SNN ఆచారి పెన్సిల్ ముళ్లపై 3 గంటల పాటు అప్పన్న నిజరూప దర్శనం చెక్కటం జరిగింది. అమరావతి పునర్నిర్మాణ పనుల ఏర్పాట్ల నిమిత్తం విజయవాడ కలెక్టరేట్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఆయా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ పండుగకు ఏర్పాట్ల నిమిత్తం విజయవాడ కలెక్టరేట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మిశ్రీ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ సరిత, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు విద్యుత్ ప్లాంట్ను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం దాలేశ్వరం గ్రామ సమీపంలో ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబుకి 50 ఎకరాల స్థలంలో సుమారు 8 ఎకరాల్లో పోస్టల్ కార్పొరేషన్ సోలార్ పవర్ ప్లాంట్ ను డిసెంబర్ 2022 సంవత్సరంలో నిర్మించారు. 6500 సోలార్ ప్లేట్స్ తో ఈ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. తద్వారా ప్రతిరోజు 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సదరు విద్యుత్ ను ఏపీ ప్రభుత్వానికి అమ్ముతున్నారు. కాగా మంగళవారం ఒడిశా గవర్నర్ తన విద్యుత్ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వల్ల కలిగే లాభాలు, సామాన్య ప్రజలు ఆర్థికంగా బలపడవచ్చునని మీడియా ముఖంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మే 3, 4 తేదీల్లో బార్వా బీచ్ లో జరిగే ఫెస్టివల్ ను ఘనంగా కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆయా అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు మండల స్థాయి అధికారులు, తమ మండల కేంద్రాల్లో జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ వాటర్ సోర్స్, సంప్రదాయ బీచ్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బీచ్ ఫెస్టివల్ ప్రత్యేకంగా ఉండాలని, సందర్శకులు త్రాగునీరు, శౌచాలయాలు, పారిశుద్ధ్య వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పంపిణీ పగడ్బందీగా ఉండేలా చూడాలని తహసీల్దార్లకు స్పష్టం చేశారు. మే 1వ తేదీన ఉదయం నుంచే పంపిణీ ప్రారంభించాలని అన్నారు. బుధవారం నాటికి డబ్బులు విత్డ్రా చేసుకుని సిద్ధంగా ఉండాలని అన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఎప్పట్లాగే పనిచేస్తుందని వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ల వివరాలు, అనుమతి లేని లేఅవుట్ల సమాచారం శుక్రవారం నాటికి కలెక్టర్ కార్యాలయానికి తప్పనిసరిగా అందజేయాలన్నారు. రీసర్వేలో కనీసం 10% క్షేత్రస్థాయిలో అధికారులే పరిశీలించాలని అన్నారు. నేను కూడా రాండమ్ గా సర్వే నంబర్ల ఆధారంగా గ్రామాల పరిశీలనకు వెళ్లనున్నానని హెచ్చరించారు. ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, ఉప కలెక్టర్ పద్మావతి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారత్ సౌజన్య తదితర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ జిల్లాలోని ఆర్మీ క్యాంటీన్ ను సందర్శించారు. తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేనేజర్ జనరల్ అజయ్ మిశ్రా శ్రీకాకుళం జిల్లాలోని కొత్త రోడ్ దగ్గర ఉన్న ఆర్మీ క్యాంటీన్ ని సందర్శించినట్లు జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మాజీ సైనికుల వీర నారీమణులను
ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ మాజీ సైనికులకు వీర నారీమణులకు ఉపయోగపడే విధంగా ఒక ఈ రిక్షా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని వారికి సభాముఖంగా తెలియజేశారు. మేజర్ జనరల్ తో పాటు తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ వైస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామాంజలి మిశ్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ఆమె చేతుల మీదుగా ఒక 7 వార్ విడోస్ ని సత్కరించారు. అనంతరం సింహద్వారం దగ్గర ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ పోలీక్లినిక్ ని సందర్శించి మెడికల్ పరంగా ఉన్న సమస్యలను తెలుసుకుని హయ్యర్ అథారిటీస్ తో మాట్లాడి సాల్వ్ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ విశ్రాంత్ పాండే, కల్నల్ ఆర్ఎన్ మొతలిక్, డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ, శ్రీకాకుళం క్యాంటీన్ మేనేజర్ విశ్రాంత సుబేదార్ మేజర్ పి గోవిందరాజు, విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు మరియు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు వీర నారీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాటర్ల జాబితాను నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలని వాటర్ల జాబితా నమోదు అధికారి కె సాయి ప్రత్యూష ఆయా అధికారులను సూచించారు. వాటర్ల జాబితాను నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితత్వంతో తయారు చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ వాటర్ల నమోదు అధికారి కె సాయి ప్రత్యూష అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన బూత్ స్థాయి అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మరణించిన వారి ఓట్లు, వివాహం జరిగిన వారి ఓట్లు 2 సార్లు నమోదైన ఓటర్లను గుర్తించి తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఓటర్ల వివరాలు నిర్వహణ కోసం బూత్ స్థాయి అధికారుల మొబైల్ అనువర్తనం, ఈఆర్ఓ నెట్ వంటి వ్యవస్థల వినియోగంపై అవగాహన సాధించాలని సంబంధిత వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ గణపతిరావు, ఉప తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, తహసీల్దార్లు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనేమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. రక్తహీనతను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనేమియా ముక్త భారత్ కార్యక్రమాన్ని బుధవారం డిప్యూటీ జిల్లా వైద్య శాఖ అధికారి సూర్యనారాయణ రాజం ఆదర్శ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో లచ్చయ్యపేట సచివాలయం ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పనితీరును పరిశీలించి తగిన సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు రక్తహీనతకు గురికాకుండా సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వేసవి కాలంలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప 11 గంటల నుండి 3 గంటల మధ్య బయటకు రాకుండా పనులు చూసుకోవాలని, కలుషిత నీరు తాగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు కిరణ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ జె సింహాచలం, ఏఎన్ఎంలు ఉమా, ఆశా వర్కర్లు మణి, ఇందిరా, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ అంకితభావంతో పనిచేసే నాయకులను గుర్తించి అవకాశాలు కల్పిస్తుందని, అందుకు ఉదాహరణగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్సీగా రెండోసారి సోమ్ వీర్రాజు, ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్న పాక సత్యనారాయణ నిలుస్తారని పేర్కొన్నారు. ఒక క్రమశిక్షణ గల పార్టీ అని, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ అని అందరికీ తెలిసింది. అది మరోసారి ఈరోజు రుజువైంది. అవసరాన్ని బట్టి భావితర నాయకులను తయారు చేయడంతో పాటు అవసరమైనప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే ఒక క్రమశిక్షణగా సుదీర్ఘకాలం పార్టీలో పనిచేసిన వ్యక్తుల్ని, పెద్దల్ని, వారిని కూడా గౌరవించుకునే విధంగా పెద్దల సభకు పంపించడం మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీకి రాజ్యసభ వస్తుంది, ఏ నాయకుడు, పెద్ద నాయకుడు వచ్చి డబ్బున్న నాయకుడు కొట్టుకుపోతాడేమో అని చెప్పి చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన క్రమశిక్షణమైన పార్టీ. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కోసం తను ఏదైనా చేస్తుంది, అవకాశం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు అవకాశం ఇస్తుంది అని చెప్పి రుజువు చేస్తూ మన పాకా సత్యనారాయణ గారిని అతిపెద్ద సభ అయినటువంటి రాజ్యసభకు పంపించడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరమే కూడా పండగ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పాకా సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే 4వ తేదీన జరిగే నీట్ పరీక్షలు అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు,
నీట్ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్జేయు కేటీ ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయ శ్రీకాకుళంలో ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారని, 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్లో పొందుపరిచిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహై బాలాం, చీఫ్ సూపరింటెండెంట్ పివి రమణమూర్తి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.